జీలకర్ర, మెంతులు, ఉల్లిపాయలు కూడా ఇందులో వేసేసుకుందాం. మరో పక్క మన కరివేపాకు, కొంచెం కరివేపాకు వేసుకొని వీటిని వేయించుకుందాం. ఈ ఉల్లిపాయలు లైట్గా రంగు వచ్చేంత వరకు దీన్ని చేసుకుందాం. ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం అంత పసుపు, ఇందులో కొంచెం అంత ఇంగువ, ఈ చేసుకున్న ఆ పల్లీలు కొబ్బరి మిశ్రమాన్ని చాలా కొంచెమే దాన్ని ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు మనం పల్లీలు కొబ్బరి పచ్చిగా వేసాం, కానీ ఆ పచ్చితనం దీంట్లో ఉన్నదంతా బయటికి తీసుకొద్దాం. ఇలా నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోవడం వల్ల కింద అంటుకోకుండా ఉంటుంది. దీన్ని కుక్ చేసుకోవచ్చు. ఇలా వేసి దీన్ని స్లోగా కుక్ చేసుకుందాం. కొంచెం సేపట్లో ఈ పల్లీలు కొబ్బరిలో నుంచి ఆ నూనెంతా బయటకు వచ్చి చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఈ సమయంలో మరీ ఎక్కువ మంట పెట్టకండి. చూడండి, కింద ఈ నాన్ స్టిక్ ప్యాక్ అయినా కింద అంటుకుంటుంది. అలా అంటుకోకుండా స్లోగా దీన్ని కుక్ చేసుకుందాం, ఎటుపక్క మాడకుండా. దాని తర్వాత దీంట్లో మనం నీళ్లు ఎలాగో పోస్తాం రసా చేయడానికి. సో కొంచెం సేపు ఇలా కుక్ చేసుకుందాం. మసాలా అంతా కుక్ అయి నూనె బయటకు వచ్చింది. ఇందులో మనం టమాటో ప్యూరీ, ఇప్పుడు ఈ టమాటో ప్యూరీలో ఉన్న ఆ తేమతోటి మిగతా మసాలా అంతా కూడా తొందరగా కుక్ అవుతుంది. ఇందులో కారపొడి, ధనియాల పొడి, ఇంకా మనకేం అక్కర్లేదు. దీన్ని ఇలాగే స్లోగా కుక్ చేసుకుందాం. మనం దీంట్లో చింతపండు పులుసు కూడా ఇందులో కొంచెం వేసుకుందాం. వేసి ఇది కూడా కొంచెం కుక్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో కావలసినంత తేమ అంటే నీళ్లు పోసి దీన్ని చక్కగా మరగనిద్దాం. అది కూడా ఎన్ని నిమిషాలు, ఒక 4-5 నిమిషాల పాటు మరిగితే దీంట్లో మంచి టేస్ట్ వస్తుంది. దీంట్లో తగినంత ఉప్పు కూడా వేసుకుందాం. దీన్ని మనం మూత పెట్టేసి మంచిగా మరగనిద్దాం. కొంచెం చిక్కగా ఉన్న గ్రేవీ బాగుంటుంది. దీంట్లో చివరిలో కొంచెం అంత పంచదార మళ్ళీ వేసి దీన్ని ఫినిష్ చేసుకుందాం. భలే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం రుచికి పంచదార వేసాను, ఎందుకంటే ఇందులో ఆ కొంచెం అంత తీపి ఒక మంచి రుచి ఇస్తుంది. మీరు పులుపు నిజంగా చెప్పాలంటే మీరు టమాటా చేసే కూరలలో కూడా చిటికెడంతా పంచదార చెప్పకండి వేశారని, అది రుచి కూడా తెలియకూడదు. ఆ పులుపుని లైట్గా కట్ చేస్తే దాంట్లో సూపర్ రుచి వస్తుంది. మీరు హోటల్లోకి వెళ్ళి బటర్ పన్నీరు లేకపోతే బటర్ చికెన్లు ఇవన్నీ తింటూ ఉంటారు కదా, చిటికెడంతా పంచదార వేస్తారు. ఇప్పుడు పంచదార కరిగిపోయి ఉంటుంది, రుచి దీనికి అంతా వచ్చి ఉంటుంది. సో మంచి టేస్ట్ వచ్చింది. ఒక 6-7 తినేసాను, పర్లేదు. మిగతావి ఇందులో వేసుకుందాం. ఈ ఒక్కటి దీన్ని అట్టి పెట్టుకుంటాను, మిగతావి ఇందులో 3 9 వేసాను. దీంట్లో వేసి ఇప్పుడు దీన్ని కుకింగ్ చేయక్కర్లేదు, స్టవ్ కట్టేద్దాం, మూత పెట్టేద్దాం. దీన్ని అన్నంతో పాటు వడ్డించుకోండి, లేకపోతే రొట్టెలతో పాటు వడ్డించుకోండి. ఈ వంట ఏమో కానీ కడుపు నిండిపోయింది. ఆ ముటియాలు ఉన్నాయి కదా, ఒక 7-8 తినేసాను. కానీ ఇప్పుడు చూడండి చక్కటి గ్రేవీ. ఈ గ్రేవీలో కూడా మన పల్లి కొబ్బరి అంతా ఉంది. చక్కగా వీటిని వడ్డించేసుకుందాం. ఈ అల్లం పొడి, అందులో కొంచెం దాల్చిన చెక్కల పొడి. మనం రకరకాల ఫ్రూట్స్ ఎలాంటి వాటిల్లో అయినా దాల్చిన చెక్క పొడి బాగా సూపర్గా ఉంటుంది, కాఫీతో అయినా మరి ఏదైనా. మరి ఇందులో అల్లము కుకీస్ చేసుకున్నప్పుడు దాంట్లో మంచి టేస్ట్ రావడం కోసం కొంచెం అంత సినమన్ పౌడర్, దాల్చిన చెక్క పొడి, అలాగే మన క్లవ్స్ ఆ లవంగాలు ఉంటాయి కదా, దాంట్లో ఉన్న కొంచెం అంత ఘాటు దాన్ని కూడా పొడి చేసి వేస్తున్నాను. సాధారణంగా అయితే దాల్చిన చెక్క 2 లవంగాలు వేసి చక్కగా పొడి చేసేసి వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో బటర్, వెన్న వేసేసి చక్కగా కలిపేసుకుందాం. నీళ్ళు ఎప్పుడు కలుపుదామా అని చూస్తున్నారా? స్లో, తొందరపాటు ఏం లేదు. మనం ఇందులో వెన్న కూడా వేసేసి కలిపేసుకుందాం. అలాగే పంచదార పొడి, ఈ పంచదార పొడి కూడా వేసేసి దీన్ని ఇప్పుడు మీకు ఎప్పుడు తెలుసు కుకీస్లో చాలా తక్కువ నీళ్లు పడాలి. ఎందుకు అంటే అది ఫ్రై అయినా ఓవెన్లో పెట్టినా ఆ తేమ బయటకు వచ్చేసి కొంచెం బేక్ అయితేనే కదా మన కుకీస్ తయారవుతాయి. అందుకని తేమ లాస్ట్లో వేద్దాం. అసలు తేమ వేయకుండా గుడ్లు వేసి కూడా తయారు చేసుకుంటారు. మీకు గుడ్లు కావాలి అంటే గుడ్డు వేయండి, లేదు ఒట్టి నీళ్ళతో చేసుకుందాం, అసలు గుడ్డు కూడా పడకూడదు అనుకుంటే మీరు గుడ్డు కూడా వేయక్కర్లేదు. వెన్న ఏదైతే వేసామో దాన్ని చక్కగా ఇలా కలవడం వల్ల మన కుకీస్, దీన్ని షార్ట్ క్రస్ట్ మెథడ్ అంటారు. మీరు ఎటువంటి కుకీస్ ఏవి చేసినా అవి నోట్లో చక్కగా మెల్ట్ అవ్వాలి అంటే కొంచెం వెన్న వేసి
ఈ విధంగా ముందు కలుపుకోవాలి. కుకీస్ మనం కలుపుకోవడానికి ఇందులో మనం కావాలంటే గుడ్డు కూడా వేసుకోవచ్చు. గుడ్డు పగలకూడదాం. అయితే మరీ గుడ్డు అయితే కొంచెం ఎక్కువగా అవుతుందేమో, మరి దీంట్లో కొన్ని నీళ్లు పోసి కొంచెం పలసగా చేసేసుకొని మనం ఇందులో వేసుకుందాం. గుడ్డుని నీళ్లు వేసేసి ఇందులో క్యారమల్ కలర్ కూడా వేసుకుంటారు. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే మనం చక్కగా ఫ్రై చేసినప్పుడు ఆ బంగారు రంగు వచ్చేంత వరకు కలర్ తెచ్చుకుందాం. దీన్ని చేసి మరీ ఎక్కువ వేయకూడదు. దీంట్లో కొంచెంగా పోసుకొని, ఇది చపాతీ పిండిలా కలపట్లేదు, కుకీ పిండిలా కలుపుతున్నాం. దీంట్లో చూడండి, నాకు తెలిసి ఇప్పుడు వేసింది కూడా ఎక్కువ అవుతుందేమో. చాలా కొంచెంగా వేసుకొని ఫస్ట్ ఇలా పొడి పొడిలా కలుపుకొని తర్వాత దీన్ని ఒక ముద్దలా తయారు చేసి మనం గట్టి పిండి కలుపుకొని తర్వాత దీన్ని రోలింగ్ పిన్తో రోల్ చేసి మనకు నచ్చిన షేపుల్లో కట్ చేసి చేసుకుందాం. క్రిస్మస్ అంటే స్టారు, చందమామ, అలాగే ఇలా మొక్క షేపుల్లో మనం కట్ చేసి చేసుకుంటే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా కలుపుకున్న పిండిని మర్దన చేయకూడదు. మర్దన చేసామనుకోండి అవి కుక్కీల్లా కాదు, గట్టి పూరిల్లా తయారవుతాయి. అందుకే ఈ పిండిని మర్దన చేయకుండా ఇలా ఒక 4-5 నిమిషాల పాటు పెట్టి తర్వాత దీన్ని రోల్ చేసుకుందాం. పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మన కుకీస్కి కావాల్సినట్టు దీన్ని రోల్ చేసుకుందాం. చూడండి, పిండి మీకు పర్ఫెక్ట్గా ఉందని ఎప్పుడు తెలుస్తుందంటే ఇలా వంచితే పిండి విరిగిపోవాలి. అప్పుడే మన కుకీలు చక్కగా నోట్లో పెట్టుకోగానే మనకి కరకరలాడుతూ మెల్ట్ అయిపోతాయి. లేదనుకోండి మనకి గట్టిగా వస్తాయి. గట్టిగా రాకూడదు, మరి పర్ఫెక్ట్గా రావాలి. కావలసినంత లావుగా సన్నగా రోల్ చేసేసుకుందాం. రోల్ చేసి మనకు కావలసినంత థిక్నెస్, ఎందుకంటే మళ్ళీ ఇది నూనెలో మనం ఫ్రై చేయాలి. ఈ విధంగా చక్కగా రోల్ చేసేసుకున్న తర్వాత మీకు ఇష్టం వచ్చిన షేపులు, మరి స్టార్ షేప్, ముఖ్యంగా ఇలా స్టార్ షేపులలో చేసుకుంటూ ఉంటారు కదా, ఈ స్టార్ షేప్లో కట్ చేసేసుకుందాం. ఇదే షేప్లో చేయాలని ఏం లేదు. మరి క్రిస్మస్ అంటే మరి ఇంటి బయట అందరూ స్టార్లు పెట్టుకుంటారు కదా, ఈ విధంగా మనం చేసుకుందాం. నూనె కూడా రెడీ పెట్టుకొని మనం ఫ్రై చేసేసుకోవడం. మరీ ఎక్కువ వేడిలో కాకుండా కొంచెం సమోసాలు ఎలా ఫ్రై చేస్తామో ఆ విధంగా ఇందులో తీసి వేసేసుకుందాం. అయితే ఇవి మనం ఫ్రై చేసేటప్పుడు తీసినప్పుడు కూడా కొంచెం సాఫ్ట్గా అనిపిస్తాయి, కానీ కొంచెం బయట కొంచెం చల్లారిన తర్వాత ఇవి చక్కగా మనకి కరకరలాడుతూ రెడీ అవుతాయి. అయితే వీటిని బ్రెడ్ అనడానికి కూడా కారణం ఏంటంటే చూడ్డానికి ఇలా లైట్గా ఉబ్బి ఉంటే భలేగా ఉంటాయి. ఆ బేకింగ్ పౌడర్ కూడా వేసాం. ఈ మంచి బంగారు రంగులో వీటిని ఫ్రై చేసుకుందాం. వీటిల్లో కొంచెం చూడ్డానికి డార్క్గా, అంటే ఈ కుకీసు కొంచెం అంతా ఎర్రగా కనపడడం కోసం క్యారమల్ కలర్ కూడా వేసుకుంటారు. కావాలంటే మీరు వేసుకోండి. ఇప్పుడు మన ఈ నక్షత్రాలు చక్కగా ఫ్రై అయిపోతున్నాయి. జింజర్ కుకీస్, అది కూడా స్టార్ షేప్లో 2 నిమిషాల్లో రెడీ అయిపోతాయి. తర్వాత వీటిని తీసి పెట్టుకుందాం. ఇలా రకరకాల షేపులు తయారు చేసుకుందాం. కొంచెం మంచిగా ఎర్ర రంగు వచ్చిన తర్వాత మరొకటి మీరు గమనించాల్సింది ఏంటంటే ఇవి వేడిగా ఉన్నప్పుడు సాఫ్ట్గా ఉంటాయి. వీటిని కొంచెం చల్లారిన తర్వాత ఇవి ఇలా గట్టిగా తయారవుతాయి. వీటిని చక్కగా నూనెంతా చేసి ఒక పేపర్ టవల్లో మనం వేసేసుకుందాం. కొంచెం అంతా ఎర్రగా కావాలనే కాల్చాను. ఇలా చూడ్డానికి ఎర్ర రంగుతో ఉంటాయి. మరి ఈ చేసేసుకున్న ఈ కుకీస్ మనకి కొంచెం చల్లారిపోతే కొంచెం గట్టిగా తయారవుతాయి. ఈ క్రిస్మస్కి ఈ జింజర్ కుకీస్ తయారు చేసుకోండి. కుర్మా బిర్యానీ అంటే కొబ్బరి, ఏదైనా జీడిపప్పు కాకుండా ఈరోజు మనం బాదాం పప్పుతోటి మన కుర్మా బిర్యానీ చేసుకుందాం. ఈ నూనెలో మన జీడిపప్పుని కొంచెం క్రష్ చేసి పెట్టుకున్నాను. చికెన్ ముక్కలకి మసాలా పెట్టేసుకుందాం. దీంట్లో జీలకర్ర పొడి, మన ధనియాల పొడి, ఒక కారం పొడి బదులు మనం తెల్ల మిరియాల పొడి వేసుకున్నాం. దీంట్లో పుదీనా ఆకు, అలాగే కొంచెం అంత గరం మసాలా, అంతా పర్ఫెక్ట్గా కలిసిపోయింది. ఇప్పుడు మన ఉల్లిపాయ, కొబ్బరి, ఈ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఏమేమి ఉన్నాయి ఇందులో, కూర్మా బిర్యానీకి కావాల్సిన బాదాం పప్పు, కొబ్బరి అన్నీ ఇందులో వేసి ఈ చికెన్ ముక్కలకి చక్కగా పట్టిద్దాం. చూడండి, ఒక్కొక్క పీసు నేను జాగ్రత్తగా ఇలా వేస్తున్నాను. ఈ బాసుమతి నానబెట్టిన బియ్యాన్ని ఇందులో వేసేసుకుందాం. ఒక్క మితుకు గింజ కూడా వేస్ట్ కాకుండా చక్కగా ఈ విధంగా వేసేసి దీంట్లో ఉన్న తేమ మరో 20% ఈ రైస్ ఉడకడానికి
చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ పైనుంచి ఈ రైస్ ఆ వేడి అంతా తాకుతూ మన చికెన్ కింద కూడా ఉడుకుతుంది. కింద మనకి ఆ లైట్ బంగారు రంగుతో అంటుకొని ఉంటే మన చికెన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. బాగా వేడిగా ఉంది అయినా పర్లేదు.